మనము నాలెడ్జ్ ఎక్కువైపోయో ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండాలనో ప్రతి అంశంపై ప్రతి ఒక్కరం మాట్లాడేయాలనో మనకే అన్నీ తెలుసనో ఏంటో కారణం తెలియట్లేదు. కానీ అసలు మనం మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా మాట్లాడుతున్న దగ్గర నుంచి సొల్యూషన్స్ కన్నా సమస్యలు ఎక్కువతున్నాయి నానాటికి. ఒక ఆర్టిస్ట్కి, కళాకారుడికి, ఆయన పాటలు పాడే సింగర్ అయినా కానివ్వచ్చు, యాక్టర్ అయినా కానివ్వచ్చు, సినిమాలైనా కానివ్వచ్చు, సోషల్ మీడియాలో వచ్చే సిరీస్ అయినా కానివ్వచ్చు, భాషా భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, రాష్ట్రాల వారీగా కూడా భేదం లేదు. ఇది కామన్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన, అవగతం చేసుకోవాల్సిన విషయం. ఒక ఆంధ్రా సంబంధించిన అక్కడ పుట్టి పెరిగిన యాక్టర్ ఒక సినిమా తీశారనో పాట పాడారనో తెలంగాణ వాళ్ళము వినకుండా ఉంటామా? తెలంగాణలో పాటలు వచ్చాయి అని అంటే ఆంధ్ర వాళ్ళు ఆ పాటలు ప్లే చేసుకోకుండా ఉంటారు. స్వర్గీయ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని వేల పాటలు. ఇప్పటికీ మన మనసు బాగోలేకపోతే, లేదు ఇప్పటి పాటలు విని విని చప్పబడిపోతే ఆయన మధుర గానం మనల్ని అలరింపజేస్తుంది, అసలు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ ప్రపంచానికి రాష్ట్రాలతోటి భాషతోటి సంబంధం లేదు. కన్నడిగాస్ ఎంతో పర్టికులర్గా ఉంటారు. వారు ఎస్పీబీ గారి పేరిట ఒక స్టేట్నే ఇచ్చేయడం జరిగింది. ఆ స్టేట్కి ఎస్పీబీ గారి పేరే పెట్టడం జరిగింది. తమిళియన్స్ ఎంతగా ఆరాధించేవారు ఎస్పీబీ గారి గొంతుని. అసలు ఇదంతా ఎందుకు? ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మనం ఫార్మ్ ఆఫ్ గాడ్ శివుణ్ణి, లలిత అమ్మవారిని ఎంతగా ఆరాధిస్తాం. మరి ఆయన గొంతులో శివ స్థుతులు, లలిత స్థుతులు, వెంకటేశ్వర స్వామి స్థుతులు అసలు ఎన్ని విన్నాం మనం, ఎన్ని వింటూ వస్తున్నాం. అటువంటి మహానుభావుడి స్టాచ్యూ రవీంద్ర భారతిలో పెట్టకూడదు అన్న వివాదం జరుగుతోంది. ఎందుకు పెట్టకూడదు? రవీంద్ర భారతి అనే పేరు రవీంద్రనాథ్ ఠాకూర్ గారి పేరే, అది రవీంద్ర భారతి. మరి అసలు రవీంద్ర భారతి అనే బ్యూటిఫుల్ ప్లేస్, అసలు ఆర్ట్స్కి అది ఒక ఐడెంటిటీ మన భాగ్యనగరంలో. మరి దానికి శంకుస్థాపన చేసిన వారెవరు? అప్పటి మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి గారు. మరి రవీంద్ర భారతి మొత్తం కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఓపెనింగ్ సెరమనీ చేసినంత ఎవరు? శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. మరి వీరందరిది ఏ రాష్ట్రం, ఏ భాష, ఏ పద్ధతి, ఇవన్నీ చూసుకుంటూ వస్తామా? రవీంద్ర భారతి మొదలెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆంధ్రాకు సంబంధించిన, ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఏ కళాకారులు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయలేదా? రాష్ట్ర విభజన జరగకముందు అసలు రవీంద్ర భారతిలో కలిసికట్టుగా ఏ పర్ఫార్మెన్సెస్ చేయలేదా? అంతదాకా ఎందుకు? ఎస్పీపీ గారు మొదలుపెట్టిన పాడుతా తీయగా అనే షో ఒక రాష్ట్రం వారే, ఒక భాషం వారే, లేదా ఒక వర్గం వారే కలిసి చూస్తూ వచ్చారా? దీనికి ఏది జాతి, కుల, మత, రాష్ట్ర భేదం అతీతం కానప్పుడు ఇప్పుడు ఆ మహానుభావుడి స్టాచ్యూ యాజ్ ద సర్వీస్ దట్ హీ హాస్ డన్ టు ద మ్యూజిక్ ఇండస్ట్రీ, అసలు ఆయన పాటలు ఎంతగా మనల్ని సెల్ఫీలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అటువంటి మహానుభావుడి స్టాచ్యూ పెట్టడం పెట్టకపోవడం సెకండరీ థింగ్. దీని మీద వాగ్వాదం కూడా అస్సలు అనవసరం. మరి మనం మెచ్యూర్డ్ ఇండివిజువల్స్గా చేయవలసిందేమిటి? ఒక వ్యక్తిని గౌరవించాలన్నా, ఒక కళాకారుడి కళని ఆరాధించాలన్నా, ఒక ఆర్టిస్ట్ యొక్క ఆర్ట్ని అభిమానించాలన్నా స్టాచ్యూతో, అవార్డుతో, రివార్డ్స్తో, గుర్తింపుతో సంబంధమే లేదు. రాష్ట్రాలకు అతీతంగా ఎస్పీపీ గారు అందరి మనసుల్లో ఉంటారు. అంతకన్నా గొప్పగా ఇంకెవరైనా ఏ స్టాచ్యూ ద్వారా ఎస్పీపీ గారిని ఆరాధించగలుగుతారు, ఆయన ప్రేమించగలుగుతారు, ఆయన పాటని ఆస్వాదించగలుగుతారు? సో వీటన్నిటికీ అతీతంగా మనం ఇటువంటి మహానుభావులు ఎందరినో ఆరాధిస్తూనే ఉందాం. బట్ దెన్ ఒక స్టాచ్యూ ఒక ప్రాంతంలో పెట్టడం పెట్టకపోవడం, ఆ ప్రాంతానికి సంబంధించిన పర్మిషన్స్ ఏవో కొద్దో గొప్ప ఉంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు దీనికి రాష్ట్రం వారు కాదు కాబట్టి మనం ఇలా పెట్టకూడదు లేదా పెట్టాలి అన్న డిస్కషన్స్ అనేది నిజంగా అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ ఇది అనవసరం.